మొన్నటి తుఫాను బీభత్సం వల్ల ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్లో ఉన్న పందిరిపల్లి నుంచి తిమ్మసముద్రం వెళ్ళే ఏరియాలో ఉన్న వరి పంట పొలాలు మొత్తం జలమయం అయిపోయాయండి. ఇప్పటికి 4 రోజులు వర్షం తుఫాన్ ఆగిపోయి 4 రోజులైనా ఇంకా ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గలేదు. ఈ సంవత్సరం వరి రైతులకు భారీ నష్టం చేకూరిందండి. నారు పూర్తిగా నానిపోవడం వల్ల నీళ్ళలో చీకిపోయి పంటకు వేసిన రైతులందరికీ భారీ నష్టం వాటిల్లింది. చూడండి, ఇటు రెండు వైపులా అంటే మేము వెళ్తున్న రోడ్డుకి, పెద్దపల్లి నుంచి తిమ్మసముద్రం వెళ్తున్న రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా మొత్తం నీటిమయమైపోయిందండి. ఇంకా వాటర్ ఉధృతంగానే వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ వస్తుందంట. ఈ తిమ్మసముద్రం పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ పొలాలు మొత్తం చిన్న సముద్రంలా కనిపిస్తున్నాయండి. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కనుచూపు మేరలో చూడండి, ఇవన్నీ వరి పొలాలు. చూడండి, కనుచూపు మేరలో ఎక్కడన్నా నేల కనపడలేదు. చూడండి, ఎక్కడో దూరంగా ఎక్కడో ఒకటి అలా మొక్క కనపడుతుంది, చెట్లు కనపడుతున్నాయి, కానీ మొత్తం అంతా జలమయమైపోయాయి. వరి వేసిన రైతులు బాగా నష్టపోయారండి. వరి అంతా ఈ నీళ్ళలో గత వారం నుంచి ఉండడం వల్ల చిగిపోయి మరుగు వాసన వస్తుందండి ఏరియా అంతా. ఇది వాటర్ ఉధృతి తగ్గిన వరి పంట అంతా నాశనం అయిపోయింది. కొంతమంది జాలర్లు వాళ్ళు చేపలు పట్టుకున్నారండి, ఏమన్నా దొరుకుతాయేమో. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడన్నా అసలు మచ్చుకు కూడా కనపడలేదు. అంత వాటర్ నిలబడిపోయి పాచి పడిపోతుంది. ఇంకా పైనుంచి ఒక 2-3 కిలోమీటర్లకి వాటర్ ఇట్లా వస్తూ ఉంటే ఇంకా ఉధృతి పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. దాదాపు ఒక 5 కిలోమీటర్ల పరిధిలో చూసామని చుట్టుపక్కల మొత్తం వాటర్తో నిండిపోయింది ప్రాంతం అంతా. చూసారా, రోడ్డుకి అటుపక్క ఇటువైపులా ఇరువైపులా మొన్నటిదాకా పచ్చగా పొలాలతో వరి మొక్కలతో ఉన్న ఈ ప్రాంతం అంతా ఇప్పుడు జలమయమైపోయింది. ఎక్కడ అసలు కనుచూపు మేరలో కనపడలేదండి. అసలు అక్కడ మొత్తం అంతా నీటితో మునిగిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos. Thank you, friends.